నవ్యాంధ్ర రాజధానిలో కొత్తగా 50 కోట్ల రూపాయల ఖర్చుతో 150 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని అన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. త్వరలోనే ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. విజయవాడలో కార్మిక రాజ్య బీమా సంస్థ ఉప ప్రాంతీయ కార్యాలయ నూతన భవనాన్ని కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. అయితే హైదరాబాద్కు మించిన ఈఎస్ఐ ఆసుపత్రిని విజయవాడలో నిర్మిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ రాష్ట్ర రాజధానిలో నేను ఒక మంచి ఈఎస్ఐ హాస్పిటల్ మరియు ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయాన్ని తొందరలోనే నేను తప్పకుండా ప్రారంభిస్తానని హృదయపూర్వకంగా మేము మనం చేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను. అచ్చెన్నాయుడు గారు లేబర్ మినిస్టర్తో కూడా మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థలం ఇవ్వమని కోరినాము. చంద్రబాబు నాయుడు గారు వారు అంగీకరించినారు. దత్తాత్రేయ గారిని కోరుతున్నా, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా అన్ని జిల్లాలకు కూడా సహకారం అందించే విధంగా వికేంద్రీకరణతో పాటు మొత్తం అంతా కూడా కేంద్రాన్ని కూడా విజయవాడలో ఏర్పాటు చేసి ఈఎస్ఐ ఎలాగైతే హైదరాబాద్లో ఉందో అదే స్థాయిలో విజయవాడలో కూడా అలాంటి యొక్క ఆసుపత్రి, అలాంటి యొక్క కార్యాలయం, అలాగే కార్మికుల యొక్క సర్వీస్ సమయం యొక్క అనుసంధానం చేయాల్సిన అవసరంతో